సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల పట్టణ అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మ్యాకం విఠల్, కొత్తపల్లి చక్రపాణి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచురించడం మానుకుంటే మంచిది. ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో ఇప్పుడు ఈరోజు యూట్యూబ్లో వచ్చిన దాని మీద స్పందించడం జరుగుతున్నది. అయితే యూట్యూబ్ ఛానల్ ఆయన పెట్టుకొని వీరితో మాట్లాడేసి ఆయన మాట్లాడినట్టు మాట్లాడించుకుంటూ చేసడం అది మంచిది కాదు. ఏంటంటే ప్రతిరోజు మేము ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో ఆయన సంగారెడ్డికి హాస్పిటల్లోనే ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, క్యాంప్ ఆఫీస్లో డైలీ వస్తుంటాడు, డైలీ రాని రోజు ఏం లేదు. అభివృద్ధి ఆయన చేసినట్లు ఇక్కడ చూపించమని చెప్పి, ఆయన ఏం అభివృద్ధి చేసి చూపించమని చెప్పి బయట ఆర్భాటాలు చేసుకోవడం కాదు. ఫోటోలు వేసుకొని ఫ్లెక్స్లు వేసుకొని పండుగలు చేయగానే అభివృద్ధి కాదు. ఈరోజు సంగారెడ్డి శాసనసభ్యుడు చింతా ప్రభాకర్ అన్న గారు గతంలో మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చిండు, ఎన్ని పనులు చేసిండు. మీరు మాయ 60-70 లక్షల రూపాయలు ఇప్పుడు మన గవర్నమెంట్ రాగానే మనం తీసేసింది. మున్సిపాలిటీకి రాగానే సంగారెడ్డిలో డెవలప్ లేకుండా అయిపోయింది. ఆరు చేసిన డెవలప్మెంట్ 2 ఏళ్ళలో ఎక్కడైనా ఒక దగ్గర కౌన్సిల్లో కానీ ఎక్కడైనా పక్కలో కానీ రోడ్లు కానీ ఏదైనా వేసినట్టు చూపిస్తే నేను దానికి ముక్కునాళ్ళకి రాస్తాను. సంగారెడ్డిలో ఆయన చెప్పుకుంటుండే నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి ఉట్టి ఆర్భాటాలు చేసుకుంటే వాళ్ళని పబ్లిక్ని అంతా ఏదో అయమయంలో చెట్టే అంత జోకర్లాగా తిరుగుకుంటూ చేసుకుంటూ చెప్పుతున్నాడు ఆయన. అంతేగాని వేరే ఏదిగైనా ఎక్కడైనా కానీ ప్రజల్లో ఉండి, ప్రజలు అంటే అందరూ మంచి వాళ్ళు వచ్చి అందరూ కూర్చొని ఆఫీస్కి వస్తున్నారు, అడుగుతున్నారు, మంచి చెడు అడుగుతున్నారు, మేము అన్ని పెడుతున్నాము, సీఎం రిలీఫ్ ఫండ్స్కి వస్తున్నారు, కళ్యాణ లక్ష్మి దానికోసం వచ్చిపోతున్నారు, పబ్లిక్ వస్తున్నారు, మంచి చెడులు ఆడుతున్నారు, వాళ్ళ ఇది పెట్టమని చెప్తున్నారు, వాళ్ళ కమిషనర్ పిలిపిస్తున్నాం, సార్ మాట్లాడుతున్నాడు, కలెక్టర్ గారి దగ్గర పోతున్నాడు, జేసీ గారి దగ్గర పోతున్నాడు, మంచి చెడులు ఆడుతున్నాడు, పని అన్నీ చేస్తున్నాడు. ఏ రోజు లేడని చెప్పమని ఒకసారి వారంలో 4-5 రోజులు సంగారెడ్డి క్యాంప్ ఆఫీస్లో ఖచ్చితంగా ఉంటాడు. లేని రోజైతే లేదు. అభివృద్ధి విషయంలో మాత్రం 100% కుంటుపడ్డది. ఇప్పుడు ఈ పీరియడ్లో ఎక్కడైనా లేదు. ఎలక్షన్లకు ముందుకు వస్తే ఆయన పబ్లిక్ ఏంటో తెలుస్తుండే. ఎలక్షన్ రాలేదు, ఎలక్షన్లు వచ్చినాయంటే ఆయన తెలుస్తుంది ఏంటిదో, ఎవరు అభివృద్ధి చేసారు, ఎవరు అభివృద్ధి చేయలేదు, ఏం చేస్తారో చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు, తిరిగి నేను అది చేస్తా ఇది చేస్తాను. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయినా ఎక్కడ కనిపిస్తున్నాడు. ఎంతైనా శాసనసభ్యులు 100% అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఈ యూట్యూబ్ వాళ్ళకి మాత్రం 100% వాళ్ళకి హెచ్చరికిస్తున్నాం. మేము పోలీస్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది, అతని మీద చర్యల కింద తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. నిన్న మొన్న ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారం పైన వేయడం అది సమంజసం కాదు. ఎందుకంటే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న అనే వ్యక్తి అనునిత్యము ప్రజలలోనే వండుకుంటూ రోజువారీగా గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు. గత పోయిన 5 సంవత్సరంలో గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు. రోజువారీగా ఏమన్నా పనులుంటే ఇక్కడ క్యాంప్ ఆఫీసు, అక్కడ హైదరాబాద్ సెక్రటరేటు, అసెంబ్లీ, ఇంకా వివిధ డిపార్ట్మెంట్లలో పోయి గిట్ట పనులు చేసుకొని రాత్రి సమయంలో ఖచ్చితంగా గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు. ప్రజలందరికీ తెలుసు, నాయకులకు తెలుసు, వివిధ పార్టీల నాయకులకు గిట్ట తెలుసు. కానీ లేనిపోని ప్రచారాలు, అందుబాటులో ఉండలేడు ఎమ్మెల్యే గారు, వేరే వాళ్ళు ఉంటున్నారు అనేది చెప్పడం అది అసత్య ప్రచారం. ఎవరు నిన్న కలర్ చేంజ్ అయినా మొత్తం ఇంతమంది తెల్ల ఉంటే నల్లగా చెప్పేట నువ్వు ఆయన మేము ఎందుకు కలవదు, మాకు తిరుగుడు ఎక్కువైందా? పని ఏం చేసారు? ఈరోజు
ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. ఈరోజు విషయం ఏంటి అంటే, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు లేని ఒక హైదరాబాద్లో ఎక్కడో ఉండి వాళ్ళు ఏదో ఇక్కడ సంగారెడ్డిలో మా నియోజకవర్గంలో తిరిగి ఇక్కడి ప్రజలని ఏదో తెలుసుకొని మాట్లాడినట్టు ఏదో పెయిడ్ కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలకు తెలుసు చింతబాబు గారు ఎక్కడ ఉంటాడు, ఏడు ఉంటాడు అన్నీ తెలుసు వాళ్ళకి. ఇక్కడ ఉన్న నియోజకవర్గం ప్రతి ఒక్క చిన్న పిల్లాన్ని అడిగినా ఒక్క ఫోన్ చేసి ఉన్నాడంటే ఇక్కడ ఫోన్ చేస్తాడు, మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు, మాట్లాడతాడు, ఎవరైనా సరే మాట్లాడతారు. అసలు పేరున్న చింతబాబు గారి మీద ఇలాంటి ఫేక్ వార్తలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు. అది ఎవరు రాయిస్తున్నారో అందరికీ తెలుసు. ఇంత 10,000 5,000 ఇస్తే వాళ్ళు రాసిస్తే యూట్యూబ్ ఛానల్ సంగతి అందరికీ తెలుసు. మినిమం ప్రజలకు ఎలా ప్రజల మీద అందరికీ తెలుసు చింతబాబు గారు పొద్దున్న లేసి ఈయన ఉంటాడని. దాన్ని అసత్య ప్రసారం చేయడం ఎంతవరకు సమంజసం? అధికారులు ప్రోటోకాల్ పాటించిన అధికారులను యూట్యూబ్ ఛానల్ తప్పుపడాలి, కానీ చింతబాబు గారు తప్పుపడడం నాకైతే అది హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ప్రతి ప్రోగ్రాం చింతబాబు గారు పోని ప్రోగ్రామ్ సంగారెడ్డి లేదు, కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం కానీ, సీఎం రిలీఫ్ ప్రతిదానికి ఇక్కడ సంగారెడ్డిలో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు నాకే చాలామంది తెచ్చిస్తున్నారు. అన్న మా దగ్గర అయితలేవు, చెప్తే తీసుకోండి, మా దగ్గర తీసుకోండి అని. నేను తీసుకుపోయి చేయిస్తున్న ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో నేను చేయిస్తున్నాను. అవి మా మండలి నుంచి వచ్చే వాళ్ళ కార్యకర్తలు సొంత కాంగ్రెస్కు కట్టర్ కార్యకర్తలు వాళ్ళు తెచ్చి నాకు ఇస్తున్నారు. అంత కష్టపడి ఆయన పనిచేస్తుంటే ఈ యూట్యూబ్ ఛానల్ పనికి మన యూట్యూబ్ ఛానల్ వచ్చి మేము ఈడ ఏమి చింతబారు ఉండలేడు వాళ్ళే చేస్తున్నారు అని చెప్తే ఎంతవరకు సమంజసం? అది తెలుసుకోని ఆ ప్రజల్లోకి పోయి ఒక నలుగురిని అడిగి తెలుసుకోవాలి. చింతబారు అసలు ఎసంటాడు, ఉంటాడా ఉండడా, పబ్లిక్లో ఉంటాడా ఎవరు ఉంటారు పబ్లిక్లో? అసలు మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఒక నాయకుడిని వేస్తే మనం మానసికంగా ఎంత బాధపడతారు? ఇలాంటి పనికి మాలిన విషయాలు ప్రచారం చేస్తే మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి ఈ యూట్యూబ్ ఛానల్కి హెచ్చరిక కూడా చేస్తున్నాం. మరోసారి ఇలాంటి పెయిడ్ వార్తలు రాయకండి. మేము కూడా పోలీసులు డీజీపీ గారిని కలుస్తాం. ఖచ్చితంగా దీని మీద మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయడానికి మళ్ళీ ఎలాంటి వార్తలు పనికిమాల వార్తలు వచ్చినాయంటే మాత్రమే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. సంగారెడ్డి నియోజకవర్గం ప్రజల తరఫున ఇది ఖండిస్తూ సార్ థ్యాంక్ యూ. కాన్స్టిట్యూన్సీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్యలో కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసుకుంటూ, సత్యాలను అసత్యాలుగా ప్రచారం చేసుకుంటూ, ఎవరో ఇచ్చిన తాకీదులకు ఆశపడి ఏవేవో అనవసరమైన రాతలు రాయడం చాలా తప్పు జరుగుతుంది. అయితే మేము చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ అన్న గారు 2009లో టీడీపీ నుండి 2009లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన 2014 వరకు ప్రజలలోనే ఉన్నారు. అదేవిధంగా 2014 టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలలో ఉండి 2018 వరకు ఎమ్మెల్యేగానే ఉండి సేవలు అందించిండు. అదేవిధంగా 2018లో ఓడిపోయిన కొద్ది స్వల్ప మొత్తాల్లో ఓడిపోయిన 2018 నుండి 2023 వరకు కూడా ప్రజలనే ఉండి ఇంత కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంత కాంగ్రెస్ ఎదురు గాలిలో కూడా 2023లో మేము గెలవడం జరిగింది. అదేవిధంగా 2023 నుండి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టైం వరకు కూడా మేము ఎమ్మెల్యే ఉన్న టైంలో మేము ఎప్పుడు పొద్దున సంగారెడ్డి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు సదాశివపేటలోనే ఉండడం జరుగుతుంది. ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్లో కూడా ఉండలేదు. ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులలో సదాశివపేటలోని పొద్దున టైం ఇస్తాడు ప్రజలకు. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత మన ఎమ్మెల్యే క్వార్టర్లో కంపల్సరీ ఉండి ప్రజల బాగోగులు మరియు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. లోకల్లో ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి కార్యక్రమానికి వచ్చి తన వంతు సాయం చేస్తాడు. అదేవిధంగా గవర్నమెంట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. అదేవిధంగా ఈ రోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ లేకపోతే ఎల్ఓసీలు కానీ దగ్గరుండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాడు. అదేవిధంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే, ఇదే విషయంలో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో వాళ్ళపైన డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము చెప్పే విషయం ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో వేసేది ఉంటే
సంగారెడ్డిలో ఇంతకుముందు జరిగిన 10 ఏళ్ళ అభివృద్ధిని కూడా వేయండి. అదేవిధంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా ఏమేమి అభివృద్ధి జరుగుతుందనేది కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి తప్ప అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఎవరికి లాభం జరగట్లేదు. ఇక్కడ ఎవరికైనా లాభం ప్రజలకు జరగాలనుకుంటే జరగని పనులను అన్నింటినీ మీడియా ముందు చూపిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనేటివి ఎక్కడనో ఉండి హైదరాబాద్లో ఉండి యూట్యూబ్ ఛానల్ అక్కడ మెయింటైన్ చేసుకుంటూ సంగారెడ్డిలో జరిగే విషయాలు జరగని విషయాలను రాసుకుంటడం వల్ల లాభాలు ఏం జరగట్లేదు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఇదే రకంగా పోతే మేము కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సీరియస్గా పరిగణిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి అంతకుముందు సదాశివపేటలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి ఇప్పటికీ ప్రజలనే 24 hours అందుబాటులో ఉండుకుంటూ 100% ఆయనతోటి అయిన సహాయ సహకారాలు అందిస్తాం.